ఈ నెల 12న మచిలీపట్నం కలెక్టరేట్ ముందు యువత పోరు నిర్వహిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఈ నేపథ్యంలో యువత పోరు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అవినీతికి పాల్పడుతూ ప్రజా సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. ఇసుక, పేదల బియ్యాన్ని దొడ్డిదారిన అమ్మకానికి చేస్తున్నారని విమర్శించారు. మండలి బుద్ధా ప్రసాద్ కనుసన్నల్లో ఆయన కుమారుడు, అల్లుడు చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలు చూస్తూనే ఉన్నారని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని నిలదీస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. తారీఖు ఈ నెల ఎల్లుండి పిల్లల చదువులకి, అట్లాగే నిరుద్యోగ యువతకి ఏదైతే సూపర్ 6లో వాగ్దానాలు చేసి నెరవేర్చారో వాటన్నిటి మీద ఈ నెరవేర్చమని కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకు అందరూ కదిలి రమ్మని దాన్ని విజయవంతం చేయమని చెప్పడం కోసం, మీ ద్వారా ప్రజలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. రేపు విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలపనున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 4,600 కోట్ల రూపాయలు మీరు బకాయి పడినారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వసతి దీవెన ద్వారా అయితేనేమి అవి వెంటనే చెల్లించి వారి విద్యకు అఘాతం కలగకుండా వారి విద్య కొనసాగేలాగా వారు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేదానికి సహకరించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6లో హామీలలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు సుమారు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. అది కూడా వెంటనే ఆచరణలో పెట్టవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.